హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంపార్టెంట్ అయినటువంటి జీకే బిట్లు చూద్దాం. స్టాండర్డ్ జీకేకు అన్ని పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ బిట్లు తయారు చేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయేటువంటి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిట్లు తయారు చేస్తున్నాను. ఇలాంటివి మన ఛానల్లో ముందు రోజుల్లో చాలా రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ సేతు ఏ నదిపై నిర్మించబడింది? మహాత్మా గాంధీ సేతు ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ గంగా నది. మన దేశంలో అతి విశాలమైన సరస్సు ఏది? ఆన్సర్ ఊలార్ సరస్సు. మొట్టమొదటిసారిగా మన దేశంలో వేలిపై సిరాను ఉపయోగించిన సంవత్సరం. మొట్టమొదటిసారిగా మన దేశంలో వేలిపై సిరాను ఉపయోగించిన ఎన్నికలు అని 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికల్లో వేలిపై సిరాసత్తును ఉపయోగించడం జరిగిందనమాట. ది వేజెస్ ఆఫ్ లైఫ్ పుస్తక రచయిత. ది వేజెస్ ఆఫ్ లైఫ్ పుస్తక రచయిత ఆన్సర్ విక్రమ్ కపూర్. కేంద్ర ఇంధన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? కేంద్ర ఇంధన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ధన్బాద్, జార్ఖండ్ రాష్ట్రం. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఆన్సర్ చెన్నై. కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎచ్చట కలదు? కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎచ్చట కలదంటే కాసర్గఢ్. యుద్ధం వ్యక్తుల ఆలోచనలో ప్రారంభమవుతుంది అనే నినాదం ఎవరిది? యుద్ధం వ్యక్తుల ఆలోచనలో ప్రారంభమవుతుంది అనే నినాదం ఎవరిదంటే అథర్వణ వేదం. నా తర్వాత ప్రళయం వస్తుంది అన్నది. నా తర్వాత ప్రళయం వస్తుంది అన్నది 15వ లూయి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగును అన్నవారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషను అన్నవారు సిపి బ్రౌన్. ఏఎల్హెచ్ని విస్తరించగా. ఏఎల్హెచ్ని విస్తరించగా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. కామన్వెల్త్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? కామన్వెల్త్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆన్సర్ 4 సంవత్సరాలు. 2012లో జరిగిన ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో రజత పథకం సాధించిన సుశీల్ కుమార్ ఏ క్రీడకు చెందినవారు? 2012లో జరిగిన ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో రజత పథకం సాధించిన సుశీల్ కుమార్ ఏ క్రీడకు చెందినవారు? రెజ్లింగ్. క్రికెట్ క్రూసేడర్స్ ఎవరి ఆత్మకథ? క్రికెట్ క్రూసేడర్స్ ఎవరి ఆత్మకథ? ఆన్సర్ గ్యారీ సోబర్స్. మేజర్ ధ్యాన్చంద్ హాకీ స్టేడియం ఎచ్చట కలదు? మేజర్ ధ్యాన్చంద్ హాకీ స్టేడియం ఎచ్చట కలదు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఫిలిప్పీన్స్ దేశపు జాతీయ క్రీడ. ఫిలిప్పీన్స్ దేశపు జాతీయ క్రీడ బాస్కెట్బాల్. ఇరాన్ దేశపు జాతీయ క్రీడ. ఇరాన్ దేశపు జాతీయ క్రీడ సాకర్. హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో స్టాండర్డ్ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. కొంచెం టైం ఉంది, చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై స్ట్రోక్, కొగల్, క్రాల్, ఫ్రీ స్టైల్ ఏ క్రీడకు చెందిన పదాలు? ఇది మెగా డిఎస్సి 2025లో అడగడం జరిగింది ఈ బిట్టు. బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై స్ట్రోక్, కొగల్, క్రాల్, ఫ్రీ స్టైల్ ఏ క్రీడకు చెందిన పదాలు? ఆన్సర్ స్విమ్మింగ్. ద్రోణాచార్య బిరుదు ఎవరికి ఇస్తారు? ద్రోణాచార్య బిరుదు ఎవరికి ఇస్తారు? క్రీడా శిక్షకులకు, అంటే క్రీడల్లో శిక్షణ ఇచ్చిన వారికి. మర్డోకా కప్ ఏ క్రీడకు సంబంధించినది? మర్డోకా కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఆన్సర్ ఫుట్బాల్. మొట్టమొదటి
ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి? మొట్టమొదటి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి? 2003 సంవత్సరం హైదరాబాద్లో జరిగాయి. హైదరాబాద్ ఇండియాలో ఉంది. అలాగే పాకిస్తాన్లో కూడా ఉంది, కాబట్టి అందుకే ఇండియా అని పెట్టాం అన్నమాట. ఫైవట్ అనే పదం ఈ ఆటకు సంబంధించినది. ఫైవట్ అనే పదం ఈ ఆటకు సంబంధించినది. ఆన్సర్ బాస్కెట్బాల్. నెక్స్ట్, రసాయన శాస్త్ర పితామహుడు. రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? జాన్ డాల్టన్. ఇంటర్నెట్ పితామహుడు. ఇంటర్నెట్ పితామహుడు వింటన్ జి కెర్ఫ్. సంఖ్యల పితామహుడు. సంఖ్యల పితామహుడు ఎవరు? పైథాగరస్. భారత్లో అత్యున్నత అని పడాలి, అత్యున్నత సాహితీ పురస్కారం. భారత్లో అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞాన్పీఠ్. జ్ఞాన్పీఠ్ అవార్డులు ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు? జ్ఞాన్పీఠ్ అవార్డులు 1965 నుంచి ఇస్తున్నారు అన్నమాట. జ్ఞాన్పీఠ్ పురస్కారం ఎన్ని భాషల్లో ఇస్తున్నారు? జ్ఞాన్పీఠ్ పురస్కారం దాదాపు 22 భాషల్లో ఇస్తున్నారు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు కూడా 22 కాబట్టి 22 భాషల్లో జ్ఞాన్పీఠ్ పురస్కారం ఇస్తున్నారు అన్నమాట. మరణానంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి. మరణానంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి, 1966. మరణానంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఏ సంవత్సరం? 1966. జ్ఞాన్పీఠ్ పొందిన తొలి వ్యక్తి. జ్ఞాన్పీఠ్ పొందిన తొలి వ్యక్తి శంకర్ కురూప్. భారతరత్న పొందిన తొలి రాష్ట్రపతి. భారతరత్న పొందిన తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఏ సంవత్సరం? 1961. భారతరత్న పొందిన తొలి మహిళ. భారతరత్న పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ, 1971. ఈవిడ మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా మన దేశంలో, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. సచిన్ టెండూల్కర్కి భారతరత్న లభించిన సంవత్సరం. సచిన్ టెండూల్కర్కి భారతరత్న లభించిన సంవత్సరం 2014. అర్థశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుండి ప్రదానం చేస్తున్నారు? అర్థశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుండి ప్రదానం చేస్తున్నారు? 1969. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియావాసి. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియావాసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇప్పుడు 1916. ఓకే ఫ్రెండ్స్, నోబెల్ బహుమతిని 1901 నుంచి ఇస్తున్నారు. మొట్టమొదట్లో 5 రంగాల్లో ఇచ్చేవారు, ప్రజెంట్ 6 రంగాల్లో ఇస్తున్నారు, అర్థశాస్త్రాన్ని కలిపి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని బిట్లు తదనంతర వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.